సోరియాసిస్ ఇది నిజానికి చర్మవ్యాధి అనుకుంటారు కానీ నిజానికి ఇది చర్మవ్యాధి కాదు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ మనిషిని మానసిక తీవ్రమైన వేదనకు గురి చేసి, సోషల్గా ఒక రకమైన బ్యాన్కి గురి చేసి, దూరంగా ఉంటాం, మానసికంగా తీవ్ర సంక్షోభానికి గురి చేసే ఒక భయంకరమైన రోగంగా మనం చెప్పచ్చు. అన్ని జబ్బుల్లో నొప్పులు ఉంటాయి, కానీ సోరియాసిస్లో సోషల్ ఇన్సల్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరితో కలవరు, చివరికి భార్య కానీ భర్త కానీ ఫ్యామిలీ మెంబర్లు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి. ఆ స్కిన్ వ్యాధిని చూస్తేనే భయపడి మనుషులు దూరంగా లేచిపోయి వెళ్ళిపోవటం, అంటే ఒక సోషల్ ఇన్సల్ట్ అనేది కూడా దీంట్లో ముడిపడి ఉంది. కాబట్టి ఇది ఒక తీవ్రమైన రోగంగా చెప్పచ్చు. అలానే రెండో పక్కన శారీరకమైన బాధ, ప్రపంచంలో పరిష్కారం లేదనే ఒక ఆవేదన, ఇవన్నీ కలిపి సోరియాసిస్ వస్తే జీవితం వృధా అనుకోవడం, అనేక మందికి కనీసం మ్యారేజ్ కూడా అయ్యే పరిస్థితులు లేకపోవటం, కనీసం పక్కన కూర్చుని ఒకళ్ళు మాట్లాడే పరిస్థితి దగ్గర కూర్చోలేని దురదృష్టకరమైన పరిస్థితులు సోరియాసిస్ రోగులు అనేక మంది అనుభవిస్తారు. ఇది నిజానికి చాలా దురదృష్టకరమైన జబ్బు. అయితే దీనికి సంబంధించి ప్రపంచంలో ఏ విధానంలోనూ ఇంతవరకు ఎలాంటి సొల్యూషన్ లేదు. కేవలం అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అంటే ప్రపంచంలో అది మన విఆర్కే పిఎం అప్డేట్. సోరియాసిస్ సంబంధించి అనేక థీసిస్లు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఒక రకమైన హైపోథెసిస్, అంటే ప్రామాణికంగా నిర్ధారించింది ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క హైపోథెసిస్ చెప్తారు. ఎలా అంటే కొంతమంది ఏమంటారంటే బాడీ లోపల ఉండే టాక్సిన్స్ని లోపల ఉండేదానికి రిప్రజెంటేటివ్గా చర్మం బయట జరిగే ఒక షో మేనిఫెస్టేషన్ అంటారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఏంటంటే, ఎక్కువ పాపులర్ సిద్ధాంతాల ప్రకారం డైజెస్టివ్ లైనప్లో కొన్ని టాక్సిన్స్ అక్కడ ఉండే కొంచెం లీకేజెస్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళటం, ఆ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి తర్వాత అది అంటే ఓవర్ ఏ పీరియడ్ అది రక్తంలో కలిసిపోయి మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయి ఆ తద్వారా జరిగే తదనంతర పరిణామాల్లో చర్మం ద్వారా అది బయట రిలీజ్ కావాలని చూడటం. ఆ పరిస్థితుల్లో చర్మం ద్వారా బయటకు వచ్చే టాక్సిన్స్ని ఇమ్యూనిటీ సెల్స్ అటాక్ చేసినప్పుడు, ముఖ్యంగా టీ సెల్స్ సంబంధించి ఆ అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ జరిగే ప్రాసెస్లో ఏర్పడే ర్యాష్ లాంటి పదార్థాలు ఆ చీము రక్తంలాగా కారే ఒక భయంకరమైన ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ అంటారు. డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇంకొక వెర్షన్ ప్రకారం నిజానికి మన సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించిన రోగం కాదు, అది ఇమ్యూనిటీ సంబంధించింది. మన ఇమ్యూనిటీకి సంబంధించి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థ అంటే ఏంటంటే, ఉదాహరణకి మన కాలు బొటనల వేలు గోరు ఎదురు దెబ్బ తగిలి లేచిపోయింది అనుకోండి. ఉదాహరణకి లేచిపోగానే శరీరానికి సిగ్నల్ వెళ్తుంది, అక్కడికి రక్త ప్రసరణ ఆపేస్తుంది. అంటే మామూలుగా రక్తం బాగా కారిపోతుంది. మీరు కాసేపుడు కనుక దాన్ని నొక్కిపెట్టి ఉంచితే అలా తీసేస్తే కాసేపు రక్తం రాదు. ఎందుకనంటే అక్కడికి ఇమ్యూనిటీ సిస్టమ్ మేలుకుని తెల్ల రక్త కణాల డబ్ల్యూబీసీని డంప్ కొడుతుంది. డంప్ కొట్టి ఒక వాపులాగా ఒక రక్షణ వ్యవస్థ ఏర్పరుస్తుంది. అక్కడ రక్తం వెళ్లకుండా జాగ్రత్త పడి దాన్ని బైపాస్ ద్వారా డైవర్ట్లు చేయటం. సో లాస్ కాకుండా శరీరం ఇప్పుడు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం, ఎప్పుడైనా ఒక వూండ్ అయినప్పుడు దాన్ని హీల్ చేసే ప్రాసెస్ ఆటోమేటిక్గా అది బిగిన్ అవుతుంది. మన ఇమ్యూనిటీకి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే మనం నిత్యం జంక్ ఫుడ్ తీసుకుంటా, ప్లాస్టిక్ ఫుడ్డు, అలానే క్యాన్సర్ కారకాలు లాంటి కెమికల్ ఫుడ్లు తీసుకుంటా, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ అర్ధరాత్రి వరకు మెలుగుకుంటాం, సర్కాడియన్ క్లాక్ భిన్నంగా చేయటం, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్లో భాగంగా శారీరక శ్రమకు దూరంగా ఉంటాం. అలానే ప్రతి అలవాటుని మనం అనేక బ్యాడ్ హ్యాబిట్స్, మనం ఒక బ్యాడ్ కల్చర్ని, ఒక చెడు జీవనశైలిని మనం అలవాటు చేసుకున్నప్పుడు మనకి ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ దెబ్బతింటానికి ఈరోజు మనం ఇళ్లలో వాడే రిఫైండ్ ఆయిల్ దగ్గర నుంచి, అలానే ఉప్పు దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి, అలానే కారం చిల్లీ పౌడర్ నుంచి, అట్లానే పాల దగ్గర నుంచి, కూరగాయలు పురుగు మందులతో పండే కూరగాయలు, అలానే ప్రతిదీ వాటర్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అవ్వటం, కెమికల్స్తో నిండి ఉన్న ప్రపంచంలో ఉండటం, ఇమ్యూనిటీ చాలా వరకు దెబ్బతింటుంది. ఈ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు మన సిగ్నలింగ్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కరెక్ట్గా జరిగే ఫ్యాక్ట్స్ని ఇమ్యూనిటీ వ్యవస్థగా రిప్రజెంట్ చేయలేదు. ఉదాహరణకి నాకు ఇమ్యూనిటీ దెబ్బతింది అనుకోండి, ఈ చేతి మీద ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ నా ఇమ్యూనిటీలో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింది కాబట్టి ఇక్కడ ఏదో జరిగిందో నేను నా ఇమ్యూనిటీ వ్యవస్థ సిగ్నలింగ్ వ్యవస్థ భ్రమపడుతుంది, ఇల్యూషన్ బట్ ఇక్కడ తేడా ఉందని ఇమ్యూనిటీ సిస్టమ్కి రాంగ్గా తెలియజేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ డబ్ల్యూబీసీని ఇక్కడ డంప్ కొడుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇమ్యూనిటీ సిస్టమ్ డబ్ల్యూబీసీని కొట్టడం ద్వారా అక్కడికి మంచి చేస్తున్నాను అనుకుంటుంది, అది దాని విధి. కానీ అక్కడ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు అది కొంతకాలానికి డంప్ మూలంగా చర్మాన్ని చీల్చుకుని అది ముందు రావటం, ఒక పుండ్లాగా ఏర్పడటం, అదే మీరు చూడండి తెల్లంటి పొట్టులాగా రాలిపోవటం. మీరు కాలు దగ్గర కానీ అక్కడ సోరియాసిస్ వచ్చినప్పుడు సోరియాసిస్ పొట్టులాగా రాలుతుంది. సో ఇది రోజు రోజు వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు, ఇంకా అక్కడ ప్రాబ్లం లేని చోట కూడా ఉందని చెప్పడం.
ఎప్పుడైతే అలా జరిగిందో అలా అది అవుతుంది. సో మోడర్న్ మెడిసిన్కి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సొరియాసిస్ లాంటి తగ్గించిన పరిష్కారం లేదు కాబట్టి మెయిన్గా స్టెరాయిడ్స్ కొట్టి తాత్కాలికంగా అణిచేస్తారు. సొరియాసిస్ అనేది నిజానికి అనేక లేయర్లుగా ఉంటుంది. మనకి పై లేయర్లో కనిపించేది మాత్రం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే మీరు స్టెరాయిడ్స్ కొట్టారో అది బయటికి డిస్పోజ్ అవ్వదు, కింద లేయర్లోకి వెళ్ళిపోయి హిడెన్ అయ్యి అది మరింత బలంగా ఎప్పుడైతే ఇమ్యూనిటీ కొంచెం తగ్గిన పరిస్థితున్నప్పుడు వేరే చోట అటాక్ చేస్తుంది. అందుకే సొరియాసిస్ ఒకసారి వచ్చి తగ్గింది అనుకున్న వాళ్ళు ఆ లక్షణంలో ఉండరు. అది ఎనీ టైం విజృంభించి అదే ప్లేస్లో కానీ వేరే ప్లేస్లో కానీ చాలా రెట్లు వేగంతో రావటం, విపరీతమైన వేగంతో విస్తరించడం కూడా మనం దీన్ని బట్టి గమనించవచ్చు. జీవితాంతం జరుగుతుంది ఇదంతా. సో వీళ్ళకి ఎప్పుడైతే మందు లేకపోవటం లేదా ఉన్న మందులు దాన్ని అణిచివేసే తప్ప మన తాత్కాలిక పరిష్కారం చూపించే తప్ప పైగా స్టెరాయిడ్స్ కారణంగా ఇతర అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళు పాపం చాలా సఫర్ అవుతారు. దీంట్లో సొరియాసిస్లో కూడా ఒక 10% మందికి ఆర్థరైటిస్ మిక్స్ అయ్యి అంటే బాగా ముదిరినాళ్ళలో సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది. కానీ వాళ్ళకి సొరియాసిస్ కండిషన్ పోగొట్టినప్పుడు ఆర్థరైటిస్ కూడా పోతుంది. సో వీళ్ళకి పాపం చాలా నరకంగా ఉంటుంది. కనీసం కాళ్ళు చేతులు వేళ్ళు కూడా కదపలేని పరిస్థితిలో ఉంటారు. వేళ్ళు వంకరలు పోవటం లాంటి అంటే నిజాన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ కాదు, సొరియాటిక్ ఆర్థరైటిస్. ఇది కూడా సొరియాసిస్లో ఒక క్రానిక్ కండిషన్. సొరియాసిసే క్రానిక్ కండిషన్, ఇది ఇంకా క్రానిక్. సో ఇవన్నిటికీ ఆధునిక వైద్య శాస్త్రంలో ఖచ్చితంగా పరిష్కారం లేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టే సెమినార్లో కూడా దీని పరిష్కారం లేదని చెప్తారు. కానీ మన డైటు ఎలా వర్క్ చేస్తుంది అంటే బేసికల్గా వీఆర్కే పిఎంఎఫ్ డైట్ దీన్ని అద్భుతంగా పరిష్కరిస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఈ ఒక్క డైట్ వీఆర్కే పిఎంఎఫ్ డైట్ ఒక్కటే సొరియాసిస్ సంబంధించి అత్యంత శాస్త్రీయమైన అద్భుతమైన పర్సంటేజ్లో అద్భుత ఫలితాలు సాధిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన డైట్లో కెమికల్స్ ఉండవు. ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. వీఆర్కే డైట్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, 6 పిల్లర్ డైట్ ప్రోగ్రామ్. ఇందులో నేచర్ ఇచ్చింది నేరుగా మనం తీసుకుంటాం. అంటే ప్రాసెస్ చేసిన రిఫైండ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఇచ్చిన సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ అంటే బాడీని ఓవరాల్గా రిపేర్ చేస్తుంది. మన డైట్ ఇది ఎక్కడ పనిచేస్తుందంటే ప్రతి సెల్లో ఉండే మెటబాలిజాన్ని మార్చేస్తుంది. అంటే టోటల్గా ఒక మందు ఇచ్చే ఒక ఆర్గాన్ మీదో లేదా ఒక చిన్న లిమిటెడ్ వ్యవస్థ మీద కాకుండా హ్యూమన్ బాడీ మొత్తం ఇట్స్ ఎ కంపోజిషన్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో ప్రతి సెల్లో కంపోజిషన్ ఇది మార్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే బేసిక్ ఆహారం ఇన్నాళ్ళు ఇస్తున్న గ్లూకోజ్ని పూర్తి దూరం చేసి ఎప్పుడైతే నేచర్ ఇచ్చిన కీటోన్స్ డైరెక్ట్ ఇప్పుడు నేను ఇచ్చే కోకోనట్ ఆయిల్ కానీ ఘీ కానీ ఇలాంటి వాటి నుంచి డైరెక్ట్ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ని అది నేచర్ నుంచి ఎలాంటి మీడియేషన్స్ లేకుండా డైరెక్ట్గా అందించాను. ఆ సెల్లు పునరుత్తేజించింది ఆల్రెడీ గ్లూకోజ్ మెటబాల్తో సంబంధించిన ప్రాబ్లం అనేది సరిచేస్తుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే సెల్లు ఇన్నాళ్ళు మన చెత్త ఫీడింగ్ ఇచ్చి అంటే కెమికల్ ఫుడ్లు ఓవర్ ప్రాసెస్ చేసినాయి, ఈ ప్లాస్టిక్ కంటామినేటెడ్ పొల్యూటెడ్ మన ఫుడ్ మనం ఇచ్చి సెల్ని పాడు చేసామో ఆ చెడునంతా దూరం చేసి ఎప్పుడైతే నేచర్ ఇచ్చిన వాటిని దగ్గరగా నానిచ్చే నట్స్ కానీ కూరగాయలు కానీ న్యాచురల్ ఫుడ్ బేస్డ్ సప్లిమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే పూర్తిగా నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళడం చేత సెల్ రిపేర్ జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ రిపేర్ జరిగి సెల్ డెత్ రేట్ తగ్గుతుందో దీని కారణంగా ఇమ్యూనిటీ బలపడుతుంది. ఇందులో సెల్ డెత్ రేట్ తగ్గి సెల్ బర్త్ రేట్ ఎక్కువ అవడం కారణంగా సెల్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. కొత్తగా పుట్టిన సెల్స్ రీప్లేస్ అవుతాయి. ఏదైతే బ్యాడ్ ఉండే సెల్ ఉందో ఆ సెల్ రిమూవ్ అయ్యి కొత్త సెల్ అక్కడ రావడం చేత దీన్ని సొరియాసిస్ని అవలేలుగా తగ్గిపోతాయి. మీరు కొన్ని టెస్ట్ మోన్లో చూడొచ్చు సొరియాసిస్ ఎంత క్రానిక్ ఉన్నా అది ఏ రకంగా చాలా తక్కువ పీరియడ్లో ఎలాంటి రికవరీ సాధ్యపడిందో ప్రపంచంలో ఎవరికి సాధ్యపడదు ఒక ఆహార విధానం ఎలా చేయగలిగిందో కొన్ని వేల మందికి ఇలా సొరియాసిస్ ఎంతో క్రానిక్ ఉండేది 20-25 ఏళ్ళ నుంచి ఎలా తగ్గిందో అది సైంటిఫిక్ పేపర్లో కూడా ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు. ఒక హ్యాండ్ మీకు ప్రజెంట్ చేస్తాను. 21 ఇయర్స్ సఫర్ అయిన ఒక పర్సన్ సొరియాసిస్తో కేవలం 21 డేస్తో మీరు ఏ రకంగా తగ్గిందో నేను ఇక్కడ ఒక హ్యాండ్ను ఇప్పుడు మీ పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇది 21 రోజుల్లో వచ్చిన రిజల్ట్. ఇంతకంటే సైంటిఫిక్ పేపరు ప్రపంచంలో ఉండడానికి అవకాశం లేదు. సో బేసికల్గా మన వీఆర్కే పిఎంఎఫ్ డైట్లో నేచర్ ఇచ్చింది కంప్లీట్ ఏదైతే కెమికల్ని సెల్కి అందిన్నాళ్ళు హాని చేస్తుందో అది దూరం చేయటం ఒకటి. రెండు ఆ ప్లేస్లో మంచి నింపడం కారణంగా ఏమవుతుందంటే సెల్ స్ట్రెంగ్తన్ అయ్యి దాన్ని అది రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే బేసిక్ సెల్ అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ప్రతి సెల్లు మంచి ఆహారం పెట్టినప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటుందో ఆటోమేటిక్గా కొత్త సెల్స్ పుట్టడం సెల్ డెత్ రేట్ తగ్గడం ప్రాసెస్లో ఈ చెడు దీన్ని కూడా ఎలిమినేట్ చేసి ఆ ప్లేస్లో కొత్త స్కిన్ రావటం అనేది మీరు స్పష్టంగా
నేను చెప్పిన దానికి ఆధారంగా ఏ సిద్ధాంతమైనా దానికి ఎవిడెన్స్ అనేది ప్రామాణికం. ఎలా తగ్గుతుంది అనేది ఎంత క్రానిక్ డిసీజ్ మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు అంటే నేను వేల ఉదాహరణలు అన్నీ ఇక్కడ చూపించలేను కాబట్టి ఒకటి రెండు చూపిస్తాను. దాని ద్వారా మీరు అర్థం చేసుకోండి. సొరియాసిస్ అనేది ఒక ఇంటర్నల్ ఇమ్యూనిటీ ప్రాబ్లం. అది మీరు బయటకు కనిపించే చర్మ వ్యాధి కాదు. చర్మం అనేది జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంతే. అది ఒక డిస్ప్లే కింద పనికొచ్చే తప్ప అది మ్యాటర్ కాదు. లోపల ఉంటుంది ప్రాబ్లం అంతా. ఎప్పుడైతే బాడీ నుంచి టాక్సిన్స్ ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో ఈ లివర్లు, అలానే కిడ్నీలు, అలానే మన కొలాన్ కానీ ఇలాంటివన్నీ చేసే విధులకి మేజర్గా చేయాల్సింది ఇది చేసే ప్రాసెస్ని స్కిన్ చేసే పరిస్థితి వచ్చిందంటే విపరీతంగా టాక్సిన్స్ ఏర్పడడం కారణం. దీనికి కారణం మనం తిన్న ఆహారమే. టాక్సిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి రావు కదా. మనం తిన్న ఆహారం, మన జీవనశైలి విధానం. ఈ జీవనశైలిని మార్చేసి సెల్కి ఎప్పుడైతే మంచి ఫీడింగ్ ఇస్తామో టాక్సిన్ ఎప్పుడైతే లేదో ఓవర్లోడ్ అప్పుడు ఉండదు. ఓవర్లోడ్ ఎప్పుడైతే ఉండదో ఉన్న కొద్ది గొప్ప టాక్సిన్స్ని ఆ కిడ్నీను, లివరు, అలానే కొలైను ఇలాంటి ప్రాసెస్ చేసేసి బయటికి పంపించేస్తాయి. కాబట్టి స్కిన్కి లోడ్ వేయాల్సిన అవసరం రాదు. మనం ఓవర్లోడ్ తీసేసినా కూడా ఈ సమస్య అద్భుతంగా పరిష్కారం అవుతుంది. మన డైట్లో అసలు టాక్సిన్స్ అనే ఎలిమినేషన్ అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఎంత స్థాయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గే న్యాచురల్ డైట్ కాబట్టి సహజంగానే సొరియాసిస్ సింపుల్గా అవలేలుగా తగ్గిపోతుంది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఎప్పుడైతే మెరుగుపడిందో మీకు ఉదాహరణ కావాలంటే చెప్తాను చూడండి. పక్కన పిక్చర్ ఉంటుంది. ఒక అతను కాలు ఏ రకంగా సొరియాసిస్తో పాడైందో చూడండి. దుబాయ్ చెందిన పర్సన్ ఇతను. కాలు సొరియాసిస్ అనేక సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ దశాబ్ద కాలం ఇబ్బంది పడ్డాడు. చూడండి తెల్లగా పొట్టులాగా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు మన డైట్ చేశారు. ఏం జరిగింది? సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ అయింది, ఇమ్యూనిటీ సెట్ అయింది. అతను ఒక 60-70 కిలోలు బరువు తగ్గాడు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సెట్ అయ్యి మంచి సెల్ రిపేర్ అయినాయో ఆటోమేటిక్గా సిగ్నలింగ్ వ్యవస్థ ఆ కాలు దగ్గర ఏదో చెడు ఉంది అనేది చెప్పడం మానేసింది. కరెక్ట్గా సిగ్నల్ వెళ్ళేటప్పటికి అక్కడికి డబ్ల్యూబీసీ డంపింగ్ కూడా అయిపోయింది. ఎప్పుడైతే డబ్ల్యూబీసీ డంపింగ్ అయిపోయిందో ఆ స్కిన్ ఏ రకంగా రికవర్ అయిందో కూడా మీరు ఇక్కడ ఈ ఫోటోలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి కొన్ని వేల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో సొరియాసిస్ తగ్గడానికి అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే ఇప్పటివరకు ప్రూవ్ అయినట్లు వీఆర్కే పిఎంఎఫ్ డైట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.